అందరికీ నమస్కారం. రాశి ఫలాలు న్యూస్ ఛానల్ కి స్వాగతం. కుంభరాశి వారికి జరిగే శుభాలు అశుభాలేంటో తెలుసుకుందాం. ఈరోజు మీరు ఒక అందమైన స్త్రీతో జాలిగా గడుపుతారు మరియు ఆ అందమైన స్త్రీ వల్ల మీకు ఆకస్మికంగా ధనలాభం పొందే అవకాశాలు కూడా ఉన్నాయి. భవిష్యత్తులో మీకు ఆ స్త్రీ వల్ల, ఆ స్త్రీ యొక్క గ్రహ నక్షత్రాలను బట్టి ఆ స్త్రీ మీ వెంట ఉండడం వల్ల మీకు శుభాలు కలుగుతాయి. మీ ఆదాయం పెరుగుతుంది. నిరాశను మీరు ఈరోజు దరిచేరనివ్వకండి. వ్యాపారాన్ని కొనసాగించే ప్రయత్నాలు చేయండి. ఈరోజు మీకు వ్యాపారంలో ప్రత్యర్థులు మోసం చేయవచ్చు, జాగ్రత్త. మీరు చాలా కాలంగా వస్తున్న పరిస్థితులను అయితే విస్మరిస్తున్నారు. మీరు స్నేహితులతో పదే పదే మీకు స్నేహితులైతే దీని గురించి హెచ్చరించారు, కానీ మీరు వారి మాటలను అయితే విస్మరించడం జరిగింది. ఈ కారణంగా మీరు చాలా ఆర్థిక నష్టాన్ని అనుభవించాల్సి వస్తుంది. పై రంగంలో ప్రమోషన్ యొక్క ఆశ ఈ కారణంగా మనసులో కలత అనేది పెరుగుతుంది. ఉన్నత అధికారుల ముందు మీ వైపు ఉంచలేకపోవడం వల్ల మీరు ప్రమోషన్ కోల్పోవచ్చు. మీ వైపు ఉంచడానికి ప్రయత్నించండి. సహోద్యోగి యొక్క అభిమాన ప్రవర్తన కారణంగా మీరు మీ ఉద్యోగాన్ని విడిచిపెట్టడానికి మీ మనసుని ఏర్పరచుకున్నారు. మరి కొత్త ఉద్యోగం కోసం అన్వేషణ అంత సులభం కాదు. దీని కారణంగా మనసులో పెరుగుతుంది. ఆరోగ్య విషయంలో ఏదైనా పెద్ద గుండెకు సంబంధించిన ఆరోగ్య సమస్య భయం మీకు ఉంటుంది. వైద్యుని యొక్క సంప్రదించడం వల్ల మీకు మేలు కలుగుతుంది. మానసిక ఒత్తిడి ముందు తొలగించుకోవాలి. నిరాశ నిస్పృహలు దరిచేరనివ్వకండి. కుటుంబ సభ్యులతోటి మీ యొక్క మనసులో విషయాలు పంచుకోవడం ద్వారా ఒత్తిడి తగ్గించడానికి ప్రయత్నించండి. ఆర్థిక పరిస్థితి చూస్తే వెనక్కి తగ్గకపోవడం వల్ల ఆందోళన చెందుతూ ఉన్నారు. మరి డబ్బుకు మొత్తం కూడా చాలా ఎక్కువగా ఖర్చు అవుతుంది. ఈరోజు డబ్బును ఆలోచనాత్మకంగా పెట్టుబడి పెట్టండి. ఇక ప్రేమ సంబంధం విషయాలు ఒక సంబంధం ముగిసింది. భవిష్యత్తులో మీకు ఇది మంచిదే జరిగిందని తెలుస్తుంది. కుటుంబ సభ్యులతో సమయం గడపడం ద్వారా మనసులో శక్తిని తిరిగి పొందడానికి ప్రయత్నించండి. మరి ఈరోజు లక్కీ సంఖ్య 23, లక్కీ కలర్ రేగు. పరిహారంలో ఈరోజు మీరు వినాయకుని పూజించండి. మరియు వినాయకుని పూజించిన తర్వాత గణేశాష్టకం పఠించండి. మహాగణపతి మూల మంత్రం 11 సార్లు జపించండి. మీకు శుభప్రదంగా ఉంటుంది. మీ దోషాలు కూడా మరి పరిహారం అవుతాయి. ప్రతిరోజు ఈ విధంగా రాశి ఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి. క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని తప్పకుండా క్లిక్ చేయండి. లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.